హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీషో నుండి కొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా తీసుకొచ్చేసానండి. ఇవన్నీ కూడా ఎలా వచ్చాయో ఈ వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు ఎండింగ్ వరకు చూస్తేనే నేను చెప్పే డీటెయిల్స్ అన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఎండింగ్ దాకా చూసిన తర్వాత ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీరు చూస్తున్నప్పటికీ నేను చూపించే జ్యువెలరీ సెట్స్ ఏమైనా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే మెన్షన్ చేయండి. వెంటనే మీకైతే రీస్టాక్ అవ్వగానే జ్యువెలరీ లింక్స్ అయితే వచ్చేస్తాయండి. ఈ రోజంతా కలెక్షన్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. మంచి గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీ కలెక్షన్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఈ సెట్స్ అన్ని మీషోలో మంచి ట్రెండింగ్లోనైతే ఉన్నాయి. అన్నీ కూడా ఒక్కొక్కటిగా డీటెయిల్డ్గా అయితే చూసేద్దాం. ఆల్రెడీ మన ఛానల్లో అయితే మీషో నుండి తీసుకున్న జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా ఉందండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఒక్కసారి ఛానల్ని ఓపెన్ చేసి చూడండి. కలెక్షన్ అయితే చాలా ఉంది. ముందు మీషో నుండి తీసుకున్న కొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా రాబోతుందండి. మీరైతే డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇక ఫస్ట్ జ్యువెలరీ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ అయితే మీషోలో ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి. అది మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో కూడా వచ్చేస్తుంది. ఇక్కడ ప్లాస్టిక్ బాక్స్లోనైతే ఈ జ్యువెలరీ సెట్ అయితే వచ్చేసిందండి. ఆఫ్టర్ యూజ్ చేసిన తర్వాత మనం ఈ బాక్స్లోనైతే స్టోర్ చేసుకోవచ్చు. ఇక ఈ సెట్ని అయితే మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ అయితే మీషోలో బాగా ట్రెండింగ్లో ఉందండి. సింగిల్ ఈ నెక్ సెట్ పెట్టుకున్నా కానీ హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉందండి. మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే సెట్ వచ్చేసింది. మీషోలో ఈ మధ్యలో కొత్త జ్యువెలరీ కలెక్షన్ అయితే చాలా వచ్చేసిందండి. నేను కూడా చాలా కలెక్షన్ అయితే తెప్పించేశాను. ఇప్పుడు ఈ సెట్ని అయితే చూసేద్దాం. మొత్తం లక్ష్మీమాత కాన్సెప్ట్లోనైతే ఈ నెక్ సెట్ వచ్చేస్తుంది. ఇక్కడ సెంటర్లో చూస్తున్నారు కదా, లక్ష్మీమాత మోటివ్ అయితే నీట్గా వచ్చేసింది. ఇక్కడ కిందనేమో లక్ష్మీ రూపులు అయితే వచ్చాయండి. ఇక్కడ లోటస్ ఫ్లవర్ కింద ఉన్న లక్ష్మీ రూపు మీద ఇలా పింక్ స్టోన్ అయితే వచ్చేసింది. ఈ స్టోన్ కింద కూడా మళ్ళీ లోటస్ ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుంది. చుట్టూ కూడా లక్ష్మీ రూపులు వచ్చేస్తాయండి. నీట్గా ఉందండి. ఫినిషింగ్ అయితే నెక్కు నిండుగా వచ్చేస్తుంది. క్వాలిటీ అయితే మంచిగా వచ్చేసింది. ప్రీమియం క్వాలిటీలోనైతే ఈ నెక్ సెట్ ఉంది. ఇక్కడ చుట్టూ కూడా మనకి స్టోన్స్తో కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ కూడా పికాక్స్ అండి. ఇక్కడ పికాక్ డిజైన్ని కూడా నేను క్లియర్గా చూపిస్తాను చూడండి. ఒక పికాక్ ఏమో కింద రౌండ్గా ఇలా స్టోన్స్ అయితే వచ్చాయి. మరొక పికాక్ ఏమో గోల్డ్ ప్లేటెడ్లోనైతే డిజైన్ వచ్చేసిందండి. అంతా కూడా ఇదే విధంగానైతే ఉంటుంది. ఇందులో వచ్చిన స్టోన్స్ అన్నీ కూడా ఏడీ స్టోన్స్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. మంచి షైనింగ్తో ఉన్నాయి. ఈ పికాక్స్కి పైన రౌండ్ షేప్లోనైతే స్టోన్స్ వచ్చాయి కదా, ఈ స్టోన్స్ అయితే మల్టీ కలర్లో ఉన్నాయండి. గ్రీన్ అండ్ మెరూన్ షేడ్లోనైతే ఈ స్టోన్స్ వచ్చాయండి. స్టోన్స్ అయితే రియల్ స్టోన్స్ అండి, ప్లాస్టిక్ స్టోన్స్ అయితే కాదు. పైకి వచ్చేసేసరికి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ లాకెట్ కనిపిస్తుంది కదా, ఇందులో కూడా మనకి లక్ష్మీమాత మోటివ్ అయితే ఇచ్చేసారు. ఈ నెక్ సెట్ అయితే సూపర్గా ఉందండి. నెక్కు నిండుగా వచ్చేస్తుంది. ఒక్క సెట్ పెట్టుకున్న చాలండి, బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా ఉందండి. మొత్తం కూడా మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే వచ్చేసింది. మనకి బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ వచ్చేసిందండి. చక్కగా ఈ థ్రెడ్నే ఉంచేసుకోవచ్చు. థ్రెడ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. చూస్తున్నారు కదా, నెక్కు పెట్టుకున్నా కానీ ఇలా రౌండ్గా వచ్చేస్తుంది. నేను డెమో పీస్కి కూడా వేసి అయితే ఈ సెట్ని చూపిస్తాను. ఇక ఈ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. ఇక్కడ మంచి జుమ్కాలు అయితే ఇచ్చేసారండి. ఈ జుమ్కా క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేను క్లియర్గా అయితే చూపిస్తాను. ఇక్కడ వచ్చిన జుమ్కాని చూస్తున్నారు కదా, మొత్తం కూడా వైట్ పల్స్తో అయితే అల్లేసి ఉందండి. నీట్గా ఉంది. ఇక్కడ సేమ్ మనకి నెక్ సెట్లో వచ్చిన పికాక్ డిజైన్ ఉంది కదా, ఆ విధంగానైతే ఈ జుమ్కా మీద అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఏమో ఇక్కడ ఫినిషింగ్ ఎక్కువగా ఇవ్వలేదు, స్టోన్స్ అలా రాలేదు, సింపుల్గా డిజైనే వచ్చేసింది. ఫ్రంట్ సైడ్ ఏమో మనకి స్టోన్స్ అయితే వచ్చాయండి. లోపల కూడా ఒక హుక్ అయితే ఉంది. మీరు పెద్ద డ్రాప్ని ఏదైనా మల్టీ కలర్లో బీడ్స్ని అయితే అల్లించేసుకోవచ్చు. లేదంటే వైట్ పర్ల్ ఉంటుంది కదా పెద్ద సైజు, అదైనా అల్లించుకుంటే లుక్ అయితే బాగుంటుందండి. లేదా ఇలా సెట్ చేసుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంది. క్వాలిటీ మాత్రం మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే వచ్చేసిందండి. మనకి నెక్ సెట్లో ఇచ్చిన విధంగానే ఇక్కడ ఇయర్ టాప్కి కూడా లక్ష్మీమాత మోటివ్ అయితే వచ్చేసిందండి. సేమ్ అదే విధంగా ఉంటుంది. కింద ఒక డ్రాప్ షేప్లోనైతే పింక్ స్టోన్ అయితే వచ్చేస్తుంది. స్టోన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ ముందల చూస్తున్నారు కదా, అన్నీ కూడా వైట్, గ్రీన్, మెరూన్ స్టోన్స్తో అయితే ఈ జుమ్కా మీద డిజైన్ అయితే వచ్చేసింది. అన్నీ కూడా ఏడీ స్టోన్స్ అండి. క్వాలిటీ అయితే బెస్ట్గా వచ్చేసింది. సింగిల్గా ఇలా జుమ్కాస్ మనం బయట తీసుకోవాలి అన్నా ఎంత లేదన్నా ఒక 450 రూపీస్ అయితే పడుతుందండి ఖచ్చితంగా. క్వాలిటీ అంత బెస్ట్గా ఉంది. ఈ నెక్ సెట్, జుమ్కా సెట్ మొత్తం కలిపి కూడా మనకైతే 1000 రూపీస్ లోపు అయితే వచ్చేస్తుంది. నచ్చిన వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి.
ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్‌ని అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తానండి. మీరు ప్రైస్‌ని చూసేయొచ్చు. అలాగే లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఇక్కడ జుంకా క్వాలిటీ అయితే చాలా బాగా వచ్చేసిందండి. 2 జుంకాలను కూడా దగ్గరగా పెట్టయితే చూపిస్తున్నాను. ఎక్కడ ఒక స్టోన్ అయితే ఊడిపోలేదండి. ఈ వచ్చిన సెట్ అంతా కూడా నీట్‌గా వచ్చేసింది. డ్యామేజ్ అయితే ఏమీ రాలేదు. క్వాలిటీ అయితే బెస్ట్‌గా ఉందండి. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ సెట్‌నైతే. ఇక్కడ డెమో పీస్‌కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మన నెక్‌కి పెట్టుకుంటే ఇంత హెవీ లుక్ అయితే వచ్చేస్తుంది. మీరు సింపుల్‌గా ఇదొక్క సెట్‌ని పెట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్‌గా ఉంటుంది. ఇందులో వచ్చిన స్టోన్స్ అయితే మంచి షైనీతో ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ప్రైస్ కూడా మనకి రీజనబుల్‌గా ఉంది కాబట్టి కలెక్షన్‌ని అయితే మిస్ అవ్వకండి. మీలో ఎవరైనా ఈ సెట్‌ని తీసుకుంటే మీకెలా వచ్చిందనేసి మీ కామెంట్‌ని అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక మరొక జ్యువెలరీ సెట్‌ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంతవరకు వీడియోని చూస్తున్నారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళైతే వీడియోకి లైక్ చేసి వెళ్ళండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలా వరకు ఉన్నారు కదా. ప్లీజ్ మీరు సబ్స్క్రైబ్ చేసి డైలీ అప్డేట్‌ని అయితే మిస్ అవ్వకండి. ప్రతిరోజు కూడా మన ఛానల్లో జ్యువెలరీ కలెక్షన్, శారీ కలెక్షన్, బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా వస్తూనే ఉంటుందండి. మీరు ప్రతిరోజు అయితే అప్డేట్‌ని మిస్ అవ్వకండి. ఇక నెక్స్ట్ సెట్‌ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్‌లో ఉందండి. మనకి ఎప్పుడు గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీసే కాదండి, అప్పుడప్పుడు ఇలాంటి బీడెడ్ కలెక్షన్ కూడా వేస్తూ ఉండాలి కదా. నేను ఎప్పుడు జ్యువెలరీ కలెక్షన్ షేర్ చేసినా కానీ అందులో అయితే ఒక బీడెడ్ కలెక్షన్ ఉండే విధంగా అయితే ట్రై చేస్తానండి. ఎందుకంటే అన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్ వేసినా అంత లుక్ రావు. కొన్ని శారీస్ మీదకి లేదా లాంగ్ ఫ్రాక్స్ మీదకి ఏంటంటే ఇలాంటి బీడెడ్ జ్యువెలరీ వేస్తేనే లుక్ అయితే వచ్చేస్తుంది. మీషోలో ఈ సెట్ బాగా ట్రెండ్ అవుతుందండి. అందుకనేసి అయితే ఈ సెట్‌ని మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇక్కడ లాకెట్ చూస్తున్నారు కదా, పెద్దగా వచ్చేసిందండి. నీట్‌గా ఉంది. డిజైన్ కూడా మరీ ఎక్కువగా లేకుండా 2 పికాక్స్ వచ్చాయి. మధ్యలో లక్ష్మీమాత అయితే వచ్చేసింది. నీట్ ఫినిషింగ్‌తో ఉంది. డిజైన్ కూడా క్లియర్‌గా కనిపిస్తుంది. ఈ లోటస్ ఫ్లవర్ కింద కూడా మనకి పింక్ స్టోన్స్ అయితే వచ్చాయండి. కిందనేమో కొంచెం పెద్ద సైజు స్పిన్నర్స్‌తో అయితే అల్లేసి ఉంది. ఇక్కడ మనకి మల్టీ కలర్‌లో కనిపిస్తున్నాయి కదా, గ్రీన్ అండ్ పింక్ స్పిన్నర్స్. అవే స్పిన్నర్స్ అయితే ఇక్కడ అల్లేసి ఉన్నాయండి. నీట్‌గా ఉంది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇక్కడ మనకి నెక్ సెట్‌లో కూడా మొత్తం చూస్తున్నారు కదా, మధ్యలో వచ్చిన వైట్ పల్స్ చూస్తున్నారు కదా, వీటినైతే రైస్ పల్స్ అంటారండి. ఈ రైస్ పల్స్ కూడా కొంచెం నీట్‌గానే ఉన్నాయి. ఇక్కడ కింద లైన్స్ వచ్చేసి గ్రీన్ అండ్ పింక్ లైన్స్ ఉన్నాయి కదా, ఒక 5 లైన్స్ ఉంటాయి. పైకొచ్చిన షుగర్ బీడ్ లైన్స్ అయితే ఒక 10 అయితే వచ్చేసాయండి. నెక్‌కి పెట్టుకున్న నిండుగా ఉంటుంది. సింపుల్‌గా ఈ సెట్‌ని ఒక్కటి వేసుకోవచ్చండి. మీరు నెక్ సెట్‌ని పెట్టుకొని కొంచెం రాణిహారంగా పేరప్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ అయితే మీరు కొంచెం చైన్‌ని యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ నెక్ సెట్ లెంత్ వచ్చేసి అయితే 20 ఇంచెసే ఉందండి. కొంచెం చైన్ యాడ్ చేసుకుంటే మనకి లెంత్ పెరుగుతుంది. బ్యాక్ సైడ్ చైన్ ఉంటుంది కాబట్టి. ఇక్కడ వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. ఇక్కడ జుమ్కాస్ అయితే వచ్చాయండి. చూడండి లక్ష్మీమాత డిజైన్ అయితే ఎంత నీట్‌గా ఉందో, చాలా బాగా వచ్చేసింది. చెవుకి పెట్టుకున్నా కానీ నిండుగా ఉంటుందండి ఈ డిజైన్ అయితే. జుమ్కా మధ్యన కూడా గ్యాప్ అయితే రాలేదు. ఇక్కడ పైన లక్ష్మీమాతకి కింద జుమ్కాకి మధ్యలో ఎక్కువ గ్యాప్ లేదు కాబట్టి చెవుకైతే నిండుగా కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ జుమ్కాకి కూడా ఇదే విధంగా స్పిన్నర్స్ అయితే అల్లేసి ఉన్నాయండి. మెరూన్ అండ్ గ్రీన్ స్పిన్నర్స్‌తో అయితే అల్లేసి ఉంది. జుమ్కా బ్యాక్ సైడ్ కూడా డిజైనే వచ్చేసిందండి. మొత్తం కూడా మంచి గోల్డ్ ప్లేటెడ్‌లోనైతే ఈ సెట్ వచ్చేసింది. జుమ్కాస్ కానీ, లాకెట్, అలాగే మనకి ఇందులో 1 గ్రామ్ బాల్స్ కూడా వచ్చాయి కదా. ఈ బాల్స్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను. ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్ కింద కూడా ఒక పింక్ స్టోన్ అయితే వచ్చేసిందండి. నీట్ ఫినిషింగ్‌తో ఉంది. నేను ఈ నెక్ సెట్‌ని అంతా డెమో పీస్‌కి అయితే వేసి చూపిస్తున్నాను. ఇక్కడ మన నెక్‌కి పెట్టుకున్నా కానీ ఈ విధంగా అయితే ఉంటుంది. నేను బ్యాక్ సైడ్ కొంచెం చైన్ని దగ్గరికి పెట్టాను కాబట్టి నెక్ మీదకి వచ్చిన విధంగా అయితే ఇలా ఉంది. మీరు కొంచెం చైన్ని యాడ్ చేసుకున్నారంటే ఇంకా లెంత్ పెరుగుతుందండి. ఈ సెట్‌ని నెక్ సెట్‌గా యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మినీ హారం టైప్‌లో కూడా వాడుకోవచ్చండి. ఇక్కడ వచ్చిన స్పిన్నర్స్ కూడా మంచి షైనింగ్‌తో ఉన్నాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 1 గ్రామ్ బాల్స్ కూడా నీట్‌గా వచ్చిందండి ఫినిషింగ్ అయితే. నేను ఈ సెట్‌ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. మీలో ఎవరైనా ఈ సెట్‌ని తీసుకుంటే మీకెలా వచ్చిందనేసి మీ కామెంట్‌ని అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. ఇక నెక్స్ట్ సెట్‌ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ కూడా మీషోలో బాగా ట్రెండింగ్‌లో ఉందండి. అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే వచ్చేస్తుంది. అండర్ 400 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుందండి. అందుకనేసి అయితే తెప్పించేశాను. కొంతవరకు ఇలాంటి హెవీ నెక్ సెట్ పెట్టడానికి ప్రిఫర్ చేస్తారు కదా, అందుకనేసి అయితే సెట్‌ని తీసుకొచ్చేసాను.
ఈ నెక్ సెట్లో కూడా మొత్తం లక్ష్మీమాత కాన్సెప్ట్లోనే సెట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్ద లాకెట్ అయితే వచ్చింది సెంటర్లో. ఇక్కడ లక్ష్మీమాత లోటస్ ఫ్లవర్లో కూర్చున్న విధంగానే ఉంటుంది. పైన కింద అయితే డిజైన్ నీట్గా ఉందండి. అంతా కూడా ఇలా నీట్ ఫినిషింగ్తో డిజైన్ అయితే వచ్చేసింది. ఎక్కువ స్టోన్స్ అయితే ఉండవు. కొంతవరకు ఇలా స్టోన్స్ లేనివి పెట్టాలని ప్రిఫర్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఈ సెట్ చాలా బాగుంటుంది. అసలు స్టోన్స్ అన్నవి ఈ సెట్లో రాలేదండి. అక్కడక్కడ ఒక మెరూన్ స్టోన్ మాత్రమే వచ్చేసింది. ఈ పికాక్స్ మధ్యలోనైతే ఉంటుంది. కిందనైతే మనకి మోనాలిసా బీడ్స్ వైట్ పల్స్తో అయితే అల్లేసి ఉందండి. ఇక్కడ మొత్తం కూడా చూస్తున్నారు కదా, లక్ష్మీమాత పక్కనైతే పికాక్ డిజైన్ వచ్చేసింది. ఎండింగ్లో మాత్రం ఇక్కడ లక్ష్మీమాత మోటివ్ ఉంటుంది. మళ్ళీ పైకి వచ్చేసేసరికి 2 పికాక్స్ అయితే ఉంటాయి. ఈ సెట్ని మనం నెక్ సెట్గా పెట్టచ్చు, మినీ హారంగా కూడా వాడుకోవచ్చు. సింపుల్ నెక్ సెట్ వేసి ఈ సెట్ని మినీ హారం టైప్లో కూడా వేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, మనకి మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్లోనైతే సెట్ వచ్చేస్తుందండి. మొత్తం గోల్డ్ ప్లేటెడ్లో ఉండదు, ఇలా మ్యాట్ గోల్డ్లో ఉంటుంది. కొంతవరకు డౌట్ వస్తుంది కదా మ్యాట్ గోల్డ్ అంటే ఏంటని. ఇలా బ్యాక్ సైడ్ చూసారు కదా, కొంచెం రెడ్ గోల్డ్ టైప్లో ఉంది కదా, అలా ఉంటుందన్నమాట. ఇక్కడ సెట్ అయితే మంచి క్వాలిటీతో అయితే వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్ ఉంది. ఇక వీటికి వచ్చిన ఇయర్ టాప్స్ అయితే హెవీగా వచ్చేసాయండి. కొంచెం వెయిట్ కూడా ఉన్నాయి, మరి లైట్ వెయిట్గా అయితే లేవు, హెవీగానే ఉన్నాయి. జుమ్కా డిజైన్ అయితే చాలా బాగుందండి, డిఫరెంట్గా ఉంది. ఇక్కడ మొత్తం కూడా పికాక్స్ వచ్చాయి జుమ్కా మీద. చూడండి, ఇలా 2 పికాక్స్ అయితే ఆపోజిట్ వేలో ఉన్నాయి. మధ్యలో గ్రీన్ స్టోన్ వచ్చింది, పికాక్స్ మీదనేమో పింక్ స్టోన్స్ అయితే వచ్చాయి. జుమ్కా బ్యాక్ సైడ్ కూడా ఇదే విధంగా స్టోన్స్ అయితే వచ్చాయండి. జుమ్కా ఫినిషింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ ప్లాస్టిక్ పుష్ బ్యాక్ బటన్ అయితే ఇచ్చారు. మీకు నచ్చితే ఈ బటన్ని ఉంచండి, లేదంటే వేరే జుమ్కాస్కి మనకి కొంచెం మంచి క్వాలిటీ బటన్స్ వస్తాయి కదా, ఆ బటన్స్ అయితే యూజ్ చేయొచ్చు. జుమ్కా అయితే కొంచెం వెయిట్ ఉందండి, అదైతే చూసుకోవాలి. ఈ 2 జుమ్కాలను కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను చూడండి. కింద జుమ్కా చుట్టూ కూడా మనకి వైట్ పల్స్ అండ్ మోనాలిసా బీడ్స్తో అయితే అల్లేసి ఉందండి. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. ఇందులో 2 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మోనాలిసా బీడ్స్ వచ్చిన సెట్ ఒకటి ఉంటే, మరొక సెట్ వచ్చేసేమో గోల్డ్ బీడ్సే ఉంటుందండి. మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్లో ఉన్న పల్స్ అలాగే మువ్వలు అయితే వచ్చేసి ఉంటుందండి ఆ సెట్ అయితే. నేను వీలైతే ఆ లింక్ను కూడా యాడ్ చేస్తాను. ఇక్కడ ఈ సెట్ మాత్రం సూపర్గా ఉందండి. మీరు ఫంక్షన్స్కి కానీ, వెడ్డింగ్ సీజన్లో కానీ, లేదా చిన్న చిన్న ఫెస్టివల్ సీజన్లో కానీ ఈ సెట్స్ని వేసుకున్న మంచి లుక్ అయితే వస్తుంది. ముఖ్యంగా అయితే హాఫ్ శారీస్ మీదకి కానీ, శారీస్ మీదకి కానీ చాలా బాగుంటుందండి లుక్ అయితే. మరొక ట్రెండింగ్ జ్యువెలరీ సెట్ని అయితే తీసుకొచ్చేసాను. ఈ సెట్ కూడా మీషోలో బాగా ట్రెండింగ్లో ఉందండి. చిన్నపిల్లలకు వేయడానికి కానీ, లేదా కొంచెం పెద్దవాళ్ళు కాలేజీకి వెళ్తున్న అమ్మాయిలు కానీ వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ వేసినప్పుడు ఇలాంటి సెట్స్ వేసుకుంటే మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. అందుకనేసి అయితే నేను ఈ సెట్ని తీసుకొచ్చేసాను. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయండి. దగ్గరగా ఒక 10 కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇలా మెరూన్ షేడ్లో ఉన్న సెట్ని అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ మనకి నెక్ సెట్లో మొత్తం కూడా కుందన్స్ అలాగే ప్లాస్టిక్ బటన్స్ అయితే వచ్చేస్తాయండి. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. పెట్టిన ప్రైస్కి అయితే రీజనబుల్ అనే చెప్తాను. బ్యాక్ సైడ్ అయితే ఒక చైన్ కూడా వచ్చేసింది. నేను ఆ చైన్ని చూపిస్తాను. ఇక్కడ కుందన్స్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా సిల్వర్ షేడ్లో ఉన్న జాలీ చైన్ అయితే వచ్చేసింది. ఈ చైన్ మీదనైతే మనకి కుందన్స్ ఈ ప్లాస్టిక్ బటన్స్ అయితే స్టిక్ చేసి ఉన్నాయి. ఏమీ ఊడడం లేదండి. నేను కొంచెం గట్టిగా లాగి కూడా చూశాను. క్వాలిటీ అయితే బెస్ట్గానే ఉంది. బ్యాక్ సైడ్ అయితే మనకి థ్రెడ్ వచ్చేసింది. మంచి లైట్ వెయిట్ కలెక్షన్ అండి. చూడడానికి హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది. ఈ చైన్కి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. మనకి నెక్ సెట్లో వచ్చింది కదా, అదే విధంగా ప్లాస్టిక్ బటన్ అదే వచ్చేసిందండి. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ ఉంటుంది. అసలు ఎంత లైట్ వెయిట్గా ఉన్నాయంటే ఇయర్ టాప్స్ చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. జీన్స్ అలా వేసినప్పుడు కూడా ఓన్లీ ఇయర్ టాప్స్ పెట్టుకున్న లుక్ అయితే చాలా బాగుంటుందండి. కిడ్స్కి కానీ, కాలేజ్కి వెళ్తున్న అమ్మాయిలు కానీ, లేదా కొంచెం మనం ఫ్యాన్సీ శారీస్ కడుతుంటాం కదా, ప్లెయిన్ శారీస్ మీదకి కానీ ఇలాంటి సెట్స్ వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుంటుంది. డిఫరెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది డిజైనర్ శారీస్ కట్టుకున్నప్పుడు అయితే. ఇక్కడ డెమో పీస్కి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. మన నెక్కు వేసుకున్న ఈ విధంగా లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ సెట్ కూడా నాకు చాలా బాగా నచ్చేసిందండి. కొంచెం ట్రెండీగా కూడా ఉంది. ప్రైస్ కూడా రీజనబుల్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే ఆర్డర్ని చేయండి. లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. చూపించే ప్రతి ఒక్క జ్యువెలరీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుందండి. ఒకవేళ మీరు చూస్తున్నప్పటికీ ఏదైనా సెట్ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా మెన్షన్ చేయండి. వెంటనే జ్యువెలరీ లింక్ అయితే మీకు వచ్చేస్తుంది. మరొక నెక్ సెట్ని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇక్కడైతే నేను ఒక చౌకర్ని తీసుకొచ్చేసానండి. ఈ చౌకర్ ఎలా ఉందో కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ సెట్ కూడా మీషోలో ఇప్పుడు మంచి ట్రెండింగ్లో ఉందండి. మనకి తక్కువ
బడ్జెట్లో బెస్ట్ కలెక్షన్ కావాలి అంటే ఈ సెట్ అయితే సూపర్గా ఉందండి. నెక్కు పెట్టుకున్నా కానీ మంచి లుక్ అయితే వచ్చేసింది. నేను ఈ సెట్ని అయితే హైలీ రికమెండ్ చేస్తానండి. నచ్చిన వాళ్ళైతే వెంటనే ఆర్డర్ని చేయండి. మీషోలో ఏంటంటే మనకు నచ్చిన ప్రోడక్ట్స్ విష్ లిస్ట్లో పెట్టుకొని నెక్స్ట్ డే చూసినా లేదా 1 అవర్ తర్వాత చూసినా కానీ తొందరగా అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అవుతాయండి. నచ్చితే వెంటనే ఆర్డర్ని చేయడానికి ట్రై చేయండి. ఇక నెక్స్ట్ ఈ సెట్ని చూస్తున్నారు కదా, ఇక్కడ సెట్కి మొత్తం కూడా ఇలా కింద అయితే మనకి చాందబాలి టైప్ లాకెట్ అయితే వచ్చేసిందండి. ఈ లాకెట్ హ్యాంగింగ్ ఏం కాదు కానీ మొత్తం కూడా చుట్టూ పల్స్ అయితే వస్తాయి. మధ్యలో వైట్ స్టోన్స్ అలాగే గ్రీన్ స్టోన్ కూడా ఉంటుంది. పైన ఇక్కడ మనకి ఫ్లవర్ ప్యాటర్న్ కనపడుతుంది కదా, ఇందులో మొత్తం కూడా పింక్ స్టోన్స్ అలాగే వైట్ స్టోన్స్ అయితే ఉంటుంది. ఈ స్టోన్స్ అన్నీ కూడా మనకి గ్రీన్ అండ్ పింక్ స్టోన్స్ వచ్చాయి కదా, అవైతే ప్లాస్టిక్ స్టోన్స్ అండి, రియల్ అయితే కాదు. ఇక్కడ వైట్ స్టోన్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవైతే రియల్ స్టోన్స్ అండి. మంచి షైనింగ్తో అయితే ఉన్నాయి. నెక్కు పెట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉందండి. మీరు ఇది ఒక్క సెట్ని పెట్టుకున్నా కానీ హెవీగా అయితే కనిపిస్తుంది. ఈ సెట్లో వచ్చిన డిజైన్ అంతా కూడా సూపర్గా ఉంది. ఇక్కడ కొంతవరకు ఏంటంటే లక్ష్మీమాత మోటివ్స్ అలా లేకుండా చూపించమని అడుగుతున్నారు కదా, ఇందులోనైతే లక్ష్మీమాత మోటివ్ అయితే రాలేదండి. ఓన్లీ ఇలా సింపుల్గా 2 పీకాక్స్ అయితే వచ్చాయి. మొత్తం కూడా పర్ల్ వర్క్ వచ్చింది, అలాగే స్టోన్స్ అయితే వచ్చాయండి. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఫినిషింగ్ అయితే నీట్గా ఉంది. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్ కాదండి, లైట్ మనకి మ్యాట్ గోల్డ్ ఫినిషింగ్లోనైతే ఉంటుంది. ఈ సెట్ కూడా మరీ స్టిఫ్గా ఏముండదండి. ఒక 2-3 టైమ్స్ పెట్టామంటే చక్కగా ఫోల్డింగ్ అవుతుంది. నేను ఇక్కడ కొంచెం చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయితే ఫోల్డింగ్ అవుతుంది. నెక్కుకు మాత్రం మంచి లుక్ అయితే వచ్చేసిందండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ సెట్. ఇక ఈ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా చూసేద్దాం. సెట్ అయితే లైట్ వెయిట్గా ఉందండి. మీరు ఈ ఒక్క సెట్ని పెట్టుకున్న చాలు. దీంతో పాటుగా లాంగ్ హారాస్ అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. శారీస్ మీదకి కానీ లాంగ్ ఫ్రాక్స్ మీదకి కానీ హాఫ్ శారీస్ మీదకి కానీ వేటి మీదకైనా చక్కగా సూట్ అవుతుందండి. లైట్ వెయిట్గా ఉంది. కిడ్స్ కూడా చక్కగా క్యారీ చేయగలుగుతారు, అంత లైట్ వెయిట్గా ఉంది. నెక్ సెట్ అయితే బ్యాక్ సైడ్ థ్రెడ్డే వచ్చేసింది నెక్ సెట్కి. ఇక ఇక్కడ వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. మనకి నెక్ సెట్లో వచ్చిన కింద లాకెట్ టైప్ ఉంది కదా డిజైన్, ఆ డిజైన్ టైప్లోనే ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే వచ్చాయండి. ఈ ఇయర్ టాప్ చుట్టూ కూడా పల్స్ అయితే చూడండి ఎంత చక్కగా హ్యాంగింగ్ అవుతున్నాయో, నిండుగా వచ్చేసాయండి పల్స్ అయితే. మనకి చాందబాలి ఇయర్ టాప్ టైప్లోనైతే కనిపిస్తుంది. లుక్ అయితే సూపర్గా ఉందండి, చాలా బాగుంది. ఇక్కడ పైన వచ్చేసి ఒక ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది. ఇందులో వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే వచ్చేసాయి. నీట్గా ఉందండి ఫినిషింగ్ అయితే. బ్యాక్ సైడ్ అయితే ఇలా పుష్ బ్యాక్ బటనే వచ్చేసింది. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. నేనైతే హైలీ రికమెండ్ చేస్తాను ఈ సెట్ని అయితే. నచ్చిన వాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి. ఫినిషింగ్ కూడా చూస్తున్నారు కదా, ఇయర్ టాప్ బ్యాక్ సైడ్ నీట్గా ఉందండి. నేను డెమో పీస్కి కూడా వేసి అయితే ఈ సెట్ని మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ సెట్ అయితే చాలా బాగుందండి. కాస్ట్ కూడా మనకి అండర్ 600 రూపీస్ లోపే సెట్ అయితే వచ్చేస్తుంది. ఇందులో ఇలా మల్టీ కలర్లో వచ్చిన సెట్ మాత్రమే అవైలబుల్గా ఉంది. కలర్ ఆప్షన్స్ అయితే లేవండి. ఇక ఈ సెట్ని అయితే డెమో పీస్కి వేసి చూపిస్తాను. చూడండి, నెక్కు వేసుకున్నా కానీ ఈ విధంగా అయితే లుక్ వచ్చేస్తుంది. సూపర్గా ఉందండి. నెక్కు ఇదొక్క సెట్ పెట్టుకున్నా చాలు. వేరే ఎలాంటి మినీ హారాలు లాంగ్ హారాలు వేయాల్సిన అవసరమే లేదండి. బెస్ట్ క్వాలిటీతో అయితే వచ్చేసింది. ఈ సెట్ని కూడా నేను హైలీ రికమెండ్ చేస్తాను. మీలో ఎవరైనా సెట్ని తీసుకుంటే మీకు ఎలా వచ్చిందనేసి మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మరొక సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ కూడా మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న సెట్ అండి. నేను చాలా కలెక్షన్ అయితే తెప్పించేశాను. ఇక్కడ అన్నీ కూడా ఒక బాక్స్లోనే ప్యాకింగ్ వచ్చాయండి. ఇవి ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్స్ అన్నీ కూడా అండర్ 800 రూపీస్ లోపే ఉన్నాయండి. ప్రతి ఒక్క దాని ప్రైస్ని కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. సింపుల్గా ఉంటాయండి నెక్ సెట్స్ అయితే. మంచి క్వాలిటీతో అయితే వచ్చేసాయి. అన్నీ కూడా గోల్డ్ ప్లేటెడ్లోనైతే ఉంటాయి. ఇక ఇందులో ఈ సెట్ని అయితే ముందుగా ఓపెన్ చేద్దాం. మీషోలోనైతే బాగా ట్రెండింగ్లో ఉన్న నెక్ సెట్ అండి. మంచి లైట్ వెయిట్ కలెక్షన్. చూస్తానికి కొంచెం హెవీగా కనిపిస్తుంది కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది సెట్ అయితే. ట్రెండీగా కూడా ఉంది. ఇక్కడ సెంటర్లో వచ్చిన లాకెట్ని చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే హాఫ్ వరకు స్టోన్స్ వచ్చాయండి. పైన డిఫరెంట్ డిజైన్ అయితే వచ్చేసింది. ఈ స్టోన్ క్వాలిటీ కూడా బెస్ట్గా ఉందండి, మంచి షైనీగా ఉంది. కిందేమో ఇలా డ్రాప్ షేప్ అయితే వచ్చేసిందండి. ఈ డ్రాప్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతుంది. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే సెట్ అయితే ఉందండి. నెక్కు పెట్టుకున్నా కానీ బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ ఒక్క సింగిల్ పీస్ పెట్టుకున్నారంటే చాలా ట్రెండీగా ఉంటుంది. ఈ పెద్ద లాకెట్కి సైడ్లో చూస్తున్నారు కదా, ఇలా
స్టోన్ బాల్స్ డిజైన్ అయితే వచ్చేసింది. పైకి వచ్చేసేసరికి మళ్ళీ గోల్డ్ బాల్స్ డిజైన్ ఉంటుంది. అదే విధంగా ఇక్కడ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది చూస్తున్నారు కదా. హాఫ్ ఏమో స్టోన్స్ వచ్చాయి, పైన హాఫ్ ఏమో ఇలా డిజైన్ అయితే వచ్చేసిందండి. డిఫరెంట్గా ఉంది, ట్రెండీగా ఉంటుందండి. నెక్ సెట్ అయితే లైట్ వెయిట్గా కూడా ఉంది. చూస్తానికి లాకెట్స్ కొంచెం పెద్దగా కనిపిస్తున్నాయి కదా, వెయిట్ ఉంటుంది అనుకుంటారేమో కానీ మంచి లైట్ వెయిట్లోనైతే ఉంది. నెక్ కూడా బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ ఇక్కడ చూడండి అన్నీ కూడా హాఫ్గానైతే వచ్చేసాయి. మనకి ఇలా తిప్పి చూసినప్పుడేమో ఈ స్టోన్ బాల్స్ కానీ గోల్డ్ బాల్స్ కానీ రౌండ్గా కనిపిస్తున్నాయి కదా. బ్యాక్ సైడ్ ఇలా హాఫ్గా ఉంటుంది. అంతా కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే వచ్చేసిందండి. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. బ్యాక్ సైడ్ మనకైతే థ్రెడ్ వచ్చేసింది చక్కగా. ఈ థ్రెడ్ అయితే క్వాలిటీ బాగుంది కాబట్టి థ్రెడ్నే ఉంచేసుకోండి, చైన్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఇక ఈ నెక్ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. ఇయర్ టాప్స్ కూడా సూపర్గా ఉన్నాయండి. లుక్ అయితే సూపర్గా వచ్చేసింది. ఈ ఇయర్ టాప్స్ డిజైన్ కూడా చూస్తున్నారు కదా, మనకి నెక్ సెట్లో వచ్చింది కదా లాకెట్కి డిజైన్, అదే విధంగానైతే ఇయర్ టాప్కి కూడా డిజైన్ వచ్చేసింది. పైన ఇలా స్టోన్ బాల్ డిజైన్ అయితే ఉందండి. కింద వచ్చిన డ్రాప్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతుందండి. అంతా కూడా మంచి గోల్డ్ ప్లేటెడ్లోనైతే ఉంది. బ్యాక్ సైడ్ అయితే పుష్ బ్యాక్ బటన్ వచ్చేసింది. నీట్ ఫినిషింగ్తో అయితే ఉందండి. సింపుల్గా ఇయర్ టాప్స్ పెట్టుకున్న మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. డిఫరెంట్గా ఉన్నాయండి. ట్రెండీ జ్యువెలరీ సెట్ అండి. ఇదైతే చాలా బాగా వచ్చేసింది. కిడ్స్కి వేసిన, పెద్దవాళ్ళు వేసుకున్న శారీస్ మీదకి కానీ డ్రెస్సెస్ మీదకి కానీ వేటి మీదకైనా చక్కగా ఈ సెట్ అయితే సూట్ అవుతుంది. డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంది కాబట్టి. అలాగే కొంతవరకు కామెంట్ చేశారు, గాడ్ మోటివ్ వద్దు అక్క, ఇలా సింపుల్ డిజైన్ ఉన్నవి కూడా షేర్ చేయండి అని. అందుకనేసి అయితే నేను ఈ సెట్ని అయితే ప్రత్యేకంగా తీసుకొచ్చేసాను. సెట్ కూడా బ్యూటిఫుల్గా ఉందండి. చూడండి నెక్కు వేస్తే ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో, చాలా బాగుంది. మీరు ఏ కలర్ శారీ కట్టుకున్నా కానీ ఈ సెట్ని వేసుకున్నారంటే లుక్ అయితే సూపర్గా ఉంటుంది. డిఫరెంట్గా కూడా ఉందండి. ప్రైస్ కూడా అండర్ మనకి 650 రూపీస్ లోపే ఈ సెట్ అయితే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్నైతే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. నచ్చిన వాళ్ళు ఆర్డర్ని చేయాలి అంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి. మీరు లింక్ని క్లిక్ చేసి ఆర్డర్ని చేయండి. కొంతవరకు కామెంట్ చేస్తున్నారు, మాకు మీషోలో బెస్ట్గా రావు, మీరు చూపించిన అయితే బాగా వస్తున్నాయని అని కామెంట్ అయితే వస్తుందండి. నేను కూడా మీషోలోనే కదా ఆర్డర్ని చేసింది. వాటి లింక్స్నే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏం చేస్తున్నారంటే కొంతవరకు లింక్ను ఓపెన్ చేసి అలాగే స్క్రోల్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎక్కడైనా కొంచెం ప్రైస్ సేమ్ ప్రోడక్టే కానీ ప్రైస్ తక్కువగా కనిపించేసరికి మీరు అలా ఆర్డర్ని చేసినా కానీ క్వాలిటీ మంచిగా రాదు. అలాగే వేరే ప్రోడక్ట్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందండి. నేను ఆర్డర్ చేసిన లింక్ని ఇస్తాను కాబట్టి మీరు దాని ద్వారా ఆర్డర్ని చేసుకోండి, మీకు కూడా ఈజీగా ఉంటుంది. ఇక ఈ నెక్ సెట్ని కూడా చూసేద్దాం. ఇక్కడ మీషోలో ఈ సెట్ అయితే మంచి ట్రెండింగ్లో ఉంది. అది లైట్ వెయిట్గానైతే వచ్చేసిందండి. ఈ సెట్లో కూడా గాడ్ మోటివ్ అయితే రాదండి. మొత్తం ఫ్లవర్ ప్యాటర్న్ డిఫరెంట్ డిజైన్ అయితే ఉంటుంది. నీట్ ఫినిషింగ్తో ఉందండి. మల్టీ స్టోన్స్తో అయితే ఈ సెట్ వచ్చేసింది. నెక్కి అయితే సూపర్ లుక్ అయితే వచ్చేస్తుంది. కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ సెట్ అయితే బాగా సూట్ అవుతుంది. మీరు శారీస్ మీద కానీ డ్రెస్సెస్ మీద కానీ చక్కగా పెట్టేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ థ్రెడ్డే వచ్చేసిందండి. ఈ థ్రెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. చక్కగా థ్రెడ్నే ఉంచేసుకోవచ్చు. ఈ నెక్ సెట్ ప్రైస్ కూడా అండర్ 600 రూపీస్ లోపే మనకైతే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ ఉన్న పిక్ అయితే ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. ఇక ఈ నెక్ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని అయితే చూసేద్దాం. ఇయర్ టాప్స్ కూడా చాలా బాగా వచ్చేసాయండి. లైట్ వెయిట్గా ఉన్నాయి. సింపుల్గా ఇయర్ టాప్స్ని కూడా డైలీ వేర్గా అలా పెట్టేసుకోవచ్చు. పైన చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్లవర్ వచ్చేసింది. సేమ్ నెక్ సెట్లో ఎలాంటి డిజైన్ వచ్చేసిందో, ఏ స్టోన్స్ ఉన్నాయో అవే స్టోన్స్తో ఇదే విధంగా మనకి ఇయర్ టాప్ అయితే వచ్చేసింది. లైట్ వెయిట్గా ఉందండి. క్యూట్గా ఉన్నాయి. మరి చిన్నగా లేవు, అలానే పెద్దగా లేవు. 1 ఇంచ్ వరకు అయితే ఇయర్ టాప్ లెంత్ అయితే ఉంటుంది. చాలా బాగుందండి ఇయర్ టాప్ అయితే. బ్యాక్ సైడ్ కూడా నీట్ ఫినిషింగ్తో వచ్చేసింది. మనకి పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చిందని అయితే చెప్తాను. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే ఈ సెట్ని కూడా మిస్ అవ్వకండి. అన్నీ కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగానే ఈరోజు సెట్స్ని అయితే తీసుకొచ్చేసాను. ఇక్కడ బ్యాక్ సైడ్ బటన్ చూస్తున్నారు కదా, మంచి పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే బెస్ట్గా ఉంది. ఈ సెట్ని కూడా నేను డెమో పీస్కి అయితే వేసి చూపిస్తానండి. ఇక్కడ కింద వచ్చిన ఈ లాకెట్ కూడా చక్కగా హ్యాంగింగ్ అవుతుంది చూస్తున్నారు కదా. ఇయర్స్కి పెట్టుకున్నా కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఈ సెట్ని కూడా ఇప్పుడు డెమో పీస్కి అయితే వేసి చూపిస్తాను. ఈ విధంగా ఉంటుందండి. నెక్కి పెట్టుకున్నా కానీ బ్యూటిఫుల్ లుక్ వచ్చేస్తుంది. సింపుల్గా పెట్టుకోవాలంటే ఈ ఒక్క నెక్ సెట్ చాలండి. ఈ నెక్ సెట్తో పాటుగా కొంచెం హెవీ హారాస్ పేరప్ చేసుకున్నామంటే ఫెస్టివల్ సీజన్ కానీ వెడ్డింగ్ సీజన్లో కానీ లుక్ అయితే సూపర్గా ఉంటుంది. అలా కూడా పేరప్ చేసుకోవచ్చు.
ఇందులో వచ్చిన స్టోన్స్ కూడా అన్ని ఏడీ స్టోన్స్ కాబట్టి మంచి షైనింగ్తో ఉన్నాయండి. ఇక మరొక సెట్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ సెట్ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉంది. నేను ఓల్డ్ వీడియోస్లలోనైతే ఇదే ప్యాటర్న్లో లాంగ్ హారాన్ని అయితే షేర్ చేశానండి. ఇప్పుడు ఇలా షార్ట్ నెక్ సెట్ కూడా వచ్చేస్తుంది. నేను వీలైతే ఆ లాంగ్ హారం లింక్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. లాంగ్ అంటే మినీ హారం టైప్లోనైతే వచ్చేస్తుంది. ఇప్పుడు రీస్టాక్లో ఉంటే నేను లింక్ని ఇచ్చేస్తానండి. ఒక 6 months బ్యాక్ అయితే నేను ఆ సెట్ని రివ్యూ చేశాను. ఆ సెట్ ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ స్టాక్లోనే ఉంటుందండి. ఒకవేళ రీస్టాక్ అయితే మాత్రం లింక్ని అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. ఇక ఈ సెట్ డిజైన్ అంతా కూడా చూసేయండి. ఇక్కడ మొత్తం కూడా మ్యాంగో డిజైన్ అయితే వచ్చేసిందండి. ఇందులో మొత్తం వైట్ స్టోన్స్ వచ్చాయి, మధ్యలో ఒక పింక్ స్టోన్ వచ్చేసింది. సైడ్కి ఇక్కడ చూస్తున్నారు కదా, ఒక రౌండ్ షేప్లో ఉన్న దాంట్లోనైతే గ్రీన్ స్టోన్ వచ్చిందండి. ఇక్కడ ఎనామిల్ పెయింట్ లాంటిది అయితే ఏమీ కాదు, అన్నీ కూడా రియల్ స్టోన్స్తో అయితే సెట్ వచ్చేసింది. పైన మనకి పల్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ పల్స్ అయితే గమ్తో స్టిక్ చేసినవి కావండి. మొత్తం మనకి వైర్తో అల్తారు కదా, ఆ విధంగా అల్లిన సెట్ అండి. నీట్ ఫినిషింగ్తో ఉంది. నెక్కు పెట్టుకున్నా కానీ బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. ఈ నెక్ సెట్ అయితే నీట్గా వచ్చేసిందండి. సింపుల్గా ఉంది, లైట్ వెయిట్గా ఉంది, బ్యూటిఫుల్ లుక్ అయితే వచ్చేస్తుంది. అన్నీ కూడా ఏడీ స్టోన్స్ కాబట్టి చక్కగా షైనింగ్ అయితే అవుతున్నాయి. ఇందులో ఎలాంటి స్టోన్ కూడా ఊడిపోలేదండి. మంచి ప్యాకింగ్లోనైతే సెట్ వచ్చేసింది. ఇక్కడ పల్స్ చూస్తున్నారు కదా, చక్కగా అల్లేసి ఉన్నాయండి. ఇవన్నీ కూడా నేను దగ్గర నుంచి కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇలా తీగ అయితే అల్లేసి ఉంది, నీట్ ఫినిషింగ్తో ఉందండి. బ్యాక్ సైడ్ కూడా అంతా గోల్డ్ ఫినిషింగ్తోనే ఈ సెట్ అయితే వచ్చేసింది. ఈ సెట్కి అయితే క్యూట్ ఇయర్ టాప్స్ వచ్చాయి. ఆ ఇయర్ టాప్స్ని కూడా చూపిస్తాను. బ్యాక్ సైడ్ అయితే థ్రెడ్డే ఉందండి. చక్కగా ఈ థ్రెడ్ క్వాలిటీ కూడా బాగుంది కాబట్టి థ్రెడ్ ఉంచేసుకోవచ్చు. నెక్కు పెట్టుకున్న మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. నేను ఈ సెట్నంతా కూడా డెమో పీస్కి వేసి అయితే చూపిస్తాను. ఇక ఈ సెట్కి వచ్చిన ఇయర్ టాప్స్ని కూడా ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. నాకైతే సెట్ చాలా బాగా నచ్చేసిందండి. ఈరోజు తీసుకొచ్చిన జ్యువెలరీ కలెక్షన్ అంతా కూడా మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. బెస్ట్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను. ముందు కూడా ఇలాంటి కొత్త కలెక్షన్ మన ఛానల్లో చాలా రాబోతుంది. ఇక ఇయర్ టాప్స్ని కూడా చూస్తున్నారు కదా, ఇక్కడ ఇయర్ టాప్స్ చూడండి, మొత్తం కూడా మంచి స్టోన్స్తో అయితే వచ్చేసింది. క్లియర్గా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను. మధ్యలోనైతే ఒక పింక్ స్టోన్ వచ్చేసిందండి. పైన సేమ్ పర్ల్ అయితే అల్లి ఉంటుంది. బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ బటన్ అయితే వచ్చేసింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మొత్తం కూడా గోల్డ్ ప్లేటెడ్లోనే ఈ సెట్ అయితే వచ్చేసింది. నీట్ ఫినిషింగ్తో అయితే సెట్ ఉందండి. ఇక్కడ 2 ఇయర్ టాప్స్ని కూడా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఎలాంటి స్టోన్స్ అయితే ఊడిపోలేదు, నీట్గా వచ్చేసాయి. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్ కలెక్షన్ అయితే వచ్చేసింది. నేనైతే ఇప్పుడు ఈ సెట్ని డెమో పీస్కి వేసి చూపిస్తాను. చూడండి, నెక్కు వేసుకున్నా కానీ ఇంత మంచి లుక్ అయితే వచ్చేస్తుంది. బ్యూటిఫుల్గా ఉంది. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే ఈ సెట్ వచ్చేస్తుందండి. నేనైతే ఈ సెట్ని కూడా హైలీ రికమెండ్ చేస్తాను. మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చేసింది. కిడ్స్కి కానీ పెద్దవాళ్ళకి కానీ సెట్ అయితే సూపర్గా ఉంటుంది. ఈరోజు తీసుకొచ్చిన సెట్స్ అన్నీ కూడా మనకి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉండే విధంగా తీసుకొచ్చేసాను. నేను ప్రతి ఒక్క సెట్ గురించి కూడా చాలా టైం తీసుకొని అయితే మీకు క్లియర్గా చెప్పాను. మీరు చూసిన తర్వాత ఆర్డర్ని చేసుకున్నా కానీ సేమ్గానే వచ్చేస్తుంది. మీకు టైం వేస్ట్ కాకుండానైతే నేను క్లియర్గా చెప్పానండి. చూపించిన ప్రతి ఒక్క జ్యువెలరీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు కూడా చేయవలసిందల్లా ఏమీ లేదండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వచ్చే అప్డేట్ని అయితే మిస్ అవ్వకుండా ఉండండి. నేను కొత్త కలెక్షన్ని మీ ముందుకు ప్రతిరోజు కూడా తీసుకొస్తాను. కలెక్షన్ నచ్చిన వాళ్ళు వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉండండి. అప్డేట్ని అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. శారీ కలెక్షన్, జ్యువెలరీ కలెక్షన్ అయితే మన ఛానల్లో చాలా ఉంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు చూడండి. ఇంకా వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ వెంటనే లైక్ అయితే చేయండి. ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్ కావాలన్నది కూడా కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీ ముందుకు ఆ కలెక్షన్ అయితే తీసుకొస్తాను. అలాగే ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.